హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర. సో ఈరోజు ఇంజనీరింగ్ మెకానిక్స్లో ప్యారలలోగ్రామ్ లా ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో చాలామంది అడిగారు ఈ వీడియో చేయమని, దాని గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, టూ కాంకరెంట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేవి యూజ్ చేస్తారు. అసలు ప్యారలలోగ్రామ్ లా అంటే ఏంటి? సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే, ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ సైమల్టేనియస్లీ, ఒక పాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నప్పుడు, చూసారు కదా, ఇదొక ఫోర్స్ ఉంది, ఇదొక ఫోర్స్ ఉంది, ఆ రెండు ఫోర్సెస్ ఒకేసారి యాక్ట్ చేస్తున్నాయి. యాక్ట్ చేసినప్పుడు దాని యొక్క రిజల్టెంట్, ఇది రిజల్టెంట్ అనమాట. ఓకే, ఈ రిజల్టెంట్ అనేది ఈ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్సెస్ మనం ముందే చెప్పుకున్నాం. ఫోర్స్ అనేది రెండు ఎలిమెంట్లు ఉంటాయి. ఒకటి దాని యొక్క డైరెక్షన్, రెండోది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఎంత ఫోర్స్తో అది దాన్ని డ్రాగ్ అక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, సో అదే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ సైమల్టేనియస్లీ బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఒక్కొక్క ఫోర్సు ఎలా రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ది టూ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్. అంటే ఆ రెండు కూడా ఈ ప్యారలలోగ్రామ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్జసెంట్ సైడ్, అంటే ఇదొక సైడు ఇదొక సైడు, రెండు కూడా అలా రిప్రజెంట్ చేస్తున్నాయి అయినప్పుడు దేర్ రిజల్టెంట్. సో ఈ రెండిటి యొక్క, అంటే మనకి ఒక పాయింట్ దగ్గర రెండు ఫోర్స్ ఒకేసారి యాక్ట్ అయినప్పుడు అదేమవుతుంది, ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. సో దాన్నే మనం రిజల్టెంట్ ఫోర్స్ అంటున్నాం. ఓకే, ఆ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దానికి కూడా ఒక మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఎలా వెళ్తుంది అంటే, డయాగ్నల్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ పాసింగ్ త్రూ దట్ పాయింట్. ఇక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి డయాగ్నల్గా వెళ్తుంది ఆ రిజల్టెంట్ అనేది. దీన్నే మనం ప్యారలలోగ్రామ్ లా అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తే, F1 F2 అనేవి వాటి యొక్క ఫోర్సెస్. సో ఇదొక ఫోర్సు, ఇదొక ఫోర్సు. ఓకే, తీటా అనేది ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసారు కదా, తీటా ఒక యాంగిల్ అండ్ ఆల్ఫా ఒక యాంగిల్. ఓకే, తీటా అనేది ఏంటి, మనకి ఈ రెండు ఫోర్సులు F1 అండ్ F2 మధ్య ఉన్న యాంగిల్, రెండు ఫోర్సుల మధ్య ఉన్న యాంగిల్. అండ్ ఆర్ అనేది ఏంటి, రిజల్టెంట్ ఫోర్స్. సో ఇది ఓకే. సో ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్తున్నారు. F1 F2 రెండు ఫోర్సులు ఓ పాయింట్ దగ్గర యాక్ట్ చేసినప్పుడు సైమల్టేనియస్గా ఒకేసారి. ఓకే, ద F1 ఈజ్ రిప్రజెంటెడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ఓఏ. సో మనం జస్ట్ నేమ్స్ ఇచ్చుకుంటే ఓఏ, ఓబి. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓఏ అనుకుంటే, అండ్ ఫోర్సెస్ F2 ఈజ్ రిప్రజెంటెడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ఓబి. సో ఇక్కడ మనం చూసాం కదా, ఓబి అంటే ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఇది ఓఏ అండ్ ఇది ఓబి అయినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆర్, సో అది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఓసి. సో ఇప్పుడు మనం దీన్ని టోటల్గా ట్రయాంగిల్గా మనం కనెక్ట్ చేసుకుంటే ఇది ఏమైంది, కంప్లీట్ ప్యారలలోగ్రామ్ అయింది. సో అదేంటి, ఓఏసిబి, ఓఏసిబి. ఓకే, సో ఓ దగ్గర అది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో జనరల్గా మనకి ఈ రిజల్టెంట్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి అండ్ దాని యొక్క డైరెక్షన్ కనుక్కోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఇవే వస్తాయి.
సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఫార్ములా తెలుసుకుంటున్నాం. దీనికి మళ్ళీ డెరివేషన్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోవాలి అంటే, క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఫార్ములా ఉంది. అదేంటి? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్, ఈ ఫోర్స్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ అంటే ఈ ఫోర్స్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 ఇంటూ కాస్ థీటా. సో రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో బాగా గుర్తు ఉంచుకోవాలి మనం. రెండోది ఏంటి? డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్. సో ప్రతి ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఈ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ మనం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఇది. ఇదేంటి? tan ఆల్ఫా. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు ఫోర్సుల మధ్య ఎంత యాంగిల్ ఉంది? థీటా. కానీ ఈ రిజల్టెంట్ చూసారు కదా, సో ఈ ఫోర్స్కి అండ్ రిజల్టెంట్కి మధ్య ఉన్న యాంగిల్ ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు F2 sin థీటా బై F1 ప్లస్ F2 కాస్ థీటా. సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మనకి ఆల్ఫా కనుక్కోవాలి అంటే ఈ ట్యాన్ అటువైపు వెళ్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది, ఇక్కడ మీరు చూపించినట్టు. సో రెండిట్లో ఏదైనా సరే మీరు తెలుసుకోవచ్చు. ఓకే, అంటే జనరల్గా మనం ఫైనల్ డైరెక్షన్ కనుక్కోవాలి కాబట్టి ఆల్ఫా కనుక్కోవాలి కాబట్టి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ F2 sin థీటా బై F1 ప్లస్ F2 కాస్ థీటా. సో ఈ రెండు ఫార్ములాలు మనం బాగా గుర్తుంచుకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్లో మనం క్లియర్ కట్గా చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది ప్యారలలోగ్రామ్ లా అంటే ఏంటి, అండ్ దాని యొక్క రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాము, అండ్ దాని యొక్క డైరెక్షన్ ఎలా కనుక్కుంటాము అనేది. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాము. సో ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దీని మీద చాలా వరకు క్యాలిక్యులేషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఆ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, టెక్నికల్ వీడియోస్, అండ్ ప్రతి సబ్జెక్టు వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇన్ కేస్ మీకు దొరకకపోతే కనుక మీరు కామెంట్ చేస్తే కామెంట్ సెక్షన్లో నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ 1200+ వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు యూజ్ అయ్యే వీడియోసే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ప్రతి వీడియో కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.